ఓపిక లేనప్పుడు అండ్ టైం లేనప్పుడు ఈజీగా అప్పటికప్పుడు సింపుల్ వేలో 10 మినిట్స్లో చేసుకునే వెజిటేబుల్ మిల్ మేకర్ పులావ్ చేసేసుకుందాం. వచ్చేసేయండి. ముందుగా కుక్కర్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. మనకి ఆయిల్ కొంచెం మంచిగా ఉంటే ఏంటంటే పొల్లుగా వస్తుంది, లేకపోతే మొత్తం మెత్తగా అయిపోయి డ్రై అయిపోతుంది అనమాట. దీంట్లో జీలకర్ర వేసుకోండి, విచ్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ డైజెషన్. జీలకర్ర వేసుకొని అది కొంచెం వేగాక మనకి ఇప్పుడు పచ్చిమిర్చి, మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉన్నా మీరు వేసుకోవచ్చండి. పర్టికులర్ ఇవే అని కాదు, ఏ వెజిటేబుల్ ఉన్నా మీరు వేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి అండ్ 1 ఆనియన్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. అసలు ఇది టేస్ట్ తింటే మీరు మళ్ళీ ఒకసారి ఎక్కువ ఇదే ప్రిఫర్ చేస్తారు. చాలా సింపుల్ అండి, చాలా అంటే చాలా సింపుల్ వేలో ఎంతో టేస్టీ అండ్ విచ్ ఈస్ ఆల్సో వెరీ హెల్దీ అనమాట. మీరు పక్కా ట్రై చేయండి. దీనిలో కొంచెం ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి. కరివేపాకు ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యేంతవరకు మంచిగా కలిపి ఫ్రై చేసుకోండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఆనియన్స్ది ఇప్పుడు మనం ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా అది కూడా కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. దాంట్లోనే పుదీనా, కొత్తిమీర నేను దీంట్లోనే వేసేసుకుంటానండి, పోపులోనే. పైనుంచి ఇట్లా వేస్తే పిల్లలు ఈజీగా వేరు పడేస్తారు, అందుకని నేను పైనుంచి వేయను. దీంట్లోనే వేస్తే కొంచెం అది మగ్గినట్టు అయ్యి కలిసిపోతుంది, మెత్తగా అయిపోతుంది, తను తీయడానికి రాదు కాబట్టి నేను ఇలా వేసేస్తాను ఈజీగా. ఇలా అది కూడా కొంచెం వేగాక ఇప్పుడు మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ నేను ఇక్కడ క్యారెట్, క్యాప్సికమ్, పొటాటో కూడా ఉంది నా దగ్గర అవైలబుల్గా. పొటాటో అన్నీ మీ దగ్గర చెప్తున్నాను కదా, పర్టికులర్లీ ఈ వెజిటేబుల్స్ అని కాదండి. మీ దగ్గర ఏ వెజిటేబుల్ ఉన్నా, మనకు కొన్నిసార్లు లెఫ్ట్ ఓవర్ వెజిటేబుల్ ఉంటుంది కదా, కొన్ని ఇవి కొన్ని అవి కూడా వేసుకోవచ్చు. ఏదైనా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇప్పుడు మీల్ మేకర్ ఈజ్ రిచ్ ఇన్ ప్రోటీన్ అండ్ వెజిటేబుల్స్. మనం ఇప్పుడు ఏవైతే వేసుకున్నామో క్యారెట్ ఇవన్నీ కూడా చాలా మంచిదండి హెల్త్కి. పిల్లలకి లంచ్ బాక్స్ కూడా చాలా మంచి రెసిపీ, మీరు మస్ట్ ట్రై చేయాలండి. అప్పుడప్పుడు నేను లంచ్కి ఇదే పెడతాను పిల్లలకు కూడా, మీరు ట్రై చేసి చూడండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మంచిగా అవి కొంచెం ఆయిల్లో వేగాక వెజిటేబుల్స్ అన్నీ మంచిగా ఆయిల్లో వేయించుకోండి. ఇప్పుడు ఆయిల్లో వేగాక మన గ్రేవీ కోసం టమాటాలు వేసుకోవాలండి. ఒక 2 టమాటోస్, మీడియం సైజ్ టమాటోస్ తీసి కట్ చేసి వేసుకోండి. దీనివల్ల ఏంటంటే మనకు కొంచెం గ్రేవీ టెక్స్చర్ వస్తుంది అనమాట రైస్ తినేటప్పుడు, లేదంటే మొత్తం గట్టిగా అయిపోతుంది, మళ్ళీ ఏదో కర్రీ కావాలి సైడ్కి అన్నట్టు ఉంటుంది. అదే టమాటోస్ కొంచెం ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, మనకు అప్పుడు మళ్ళీ సైడ్కి ఏ కర్రీ అవసరం ఉండదు. కొంచెం పసుపు, ఇప్పుడు వెజిటేబుల్స్కి కొంచెం ఉడకడానికి ఉప్పు, ఇవి వేసి మళ్ళీ అలాగే స్పైసెస్, కారం పొడి 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. 2 టీ స్పూన్స్ కారం పొడి వేసుకొని, మీకు మసాలాలు కావాలంటే కూడా వేసుకోవచ్చండి. ధనియా పౌడర్, గరం మసాలా అండ్ మీరు దీంట్లో చికెన్ మసాలా ఇవి కూడా టేస్ట్ బాగుంటుంది అనమాట. నేను అంత హెవీగా పెట్టుకోను కాబట్టి ఓన్లీ ధనియా పౌడర్ వరకు వేసుకొని కలిపేసుకుంటున్నాను. మీకు కావాలంటే చికెన్ మసాలా అవి వేసుకోవచ్చు. అదంతా కలిపేసుకొని మంచిగా వాటికి వెజిటేబుల్స్కి పట్టుకునేటట్టు కాసేపు మూత పెట్టి ఉడికించుకోండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ సైడ్కి వచ్చేసినట్టు ఉంటుంది కదా, మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేసుకోండి. అంతా కింద పట్టేనట్టు అవ్వకుండా బాగా మిక్స్ చేసి ఇప్పుడు మనం ఒక గ్లాస్ వాటర్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ అనమాట. ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ తీసుకోండి. తీసుకొని మొత్తం ఒకసారి కలిపి ఇప్పుడు చెక్ చేసుకోండి. మీరు సాల్ట్ ఒకవేళ కావాలనుకుంటే, సాల్ట్ కావాలంటే చెక్ చేసుకొని తక్కువ ఉంటే వేసుకోండి. పర్ఫెక్ట్ ఉంటే ఆ వాటర్ అనేది బాయిలింగ్కి వచ్చేటట్టు వదిలిపెట్టేసేయండి కాసేపు మూత పెట్టి. ఇలా బాయిలింగ్కి వచ్చాక మనం ఏదైతే కడిగి పెట్టేసుకుంటాం కదండి రైస్,
మొత్తం మిక్స్ చేసి చూడండి, మొత్తం అన్నీ ఉడికిపోయి ఉంటాయి వెజిటేబుల్స్. ఇప్పుడు మనం ఏదైతే కడిగి పెట్టేసుకున్నాం కదా రైస్ని, ఆ రైస్ని తీసుకొని ఈ వాటర్ బాయిల్ అయిపోయాయి కదా, ఈ బాయిలింగ్ వాటర్లో వాటిని యాడ్ చేసేద్దాం రైస్ని. అవి యాడ్ చేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి. రైస్ వేసాక ఒకసారి మంచిగా మిక్స్ చేసి కొంచెం లెమన్ వేసుకుంటున్నానండి, పులుపు గుండా బాగుంటుంది కదా. అండ్ ఆల్సో మీ డైజెషన్ ఇంప్రూవ్ అవ్వాలి, మీరు ఏదైనా నాన్ వెజ్ తిన్నా కానీ పక్కా లెమన్ యాడ్ చేసుకోండి, విచ్ హెల్ప్స్ టు ఇంప్రూవ్ డైజెషన్. అది నిమ్మకాయ యాడ్ చేసుకోండి, ఒక నిమ్మకాయ యాడ్ చేసుకున్నాను నేను. ఇప్పుడు విజిల్కి పెట్టేసుకుందాం. 2 విజిల్స్ వచ్చాక 3rd విజిల్ రాకముందే బంద్ చేసేయండి. మొత్తం ఆవిరి వెళ్ళిపోయాక అప్పుడు ఓపెన్ చేసి చూడండి, ఎంత పొల్లుగా ఎంత బాగుంటుంది టేస్ట్ అంటే చెప్పలేను. నిజంగా లిటరల్లీ పిల్లలు కూడా ఇష్టపడతారు, చాలా బాగా హెల్దీ కూడాను. మీ లంచ్ బాక్స్లో కూడా సర్వ్ చేసుకోవచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. మస్ట్ ట్రై చేసి నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండి ఎలా వచ్చిందో. నిజంగా లిటరల్లీ ఇప్పుడు చూస్తున్నాక ఎంత చూడండి ఎంత ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది రైస్ అంటే. ఈజీగా అలాగే తినొచ్చు, మీకు ఏ కర్రీ అవసరం లేదు, చాలా సింపుల్గా అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.